హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైష్ణవి రాంబాబుతో పెళ్ళికి బయలుదేరుతూ ఉంటుంది. అది చూసిన చిన్న నాన్న బుజ్జి తన దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నావు నువ్వు? వాడిని పెళ్లి చేసుకోవద్దు, వాడు నిన్ను మళ్ళీ కొట్టేస్తారు, ఏం చేస్తారో తెలియటం లేదు. నువ్వు ఇక్కడ నుండి త్వరగా పారిపో, మేము చూసుకుంటాం ఇదంతా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి మాత్రం చాలా సంతోషించి, వీళ్ళకి నా మీద ఎంత ప్రేమ ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఆ బుజ్జి దగ్గరికి వచ్చి తనని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. నేను ఇక్కడ నుండి వెళ్ళేదే లేదు, ఎలాగైనా సరే ధైర్యంగా నిల్చొని వాళ్ళని ఎదుర్కొంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి వైష్ణవి వైపుకు చూస్తూ ఉండిపోతారు. ఏంటి మన వెన్నెల ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం లేదు, నేను వాళ్ళని ఎలాగైనా సరే ఎదుర్కొంటా, భయపడుతూ ఉంటే ఎన్నాళ్ళని ఇలా భయపడుతూనే ఉండాలి. మనం ఒక్కసారి ధైర్యంగా నిల్చొని వాళ్ళని ఎదిరిస్తే వాళ్ళే అప్పుడు మనకి భయపడతారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వేదవతి మాత్రం, ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? ఎప్పుడు నీ మాటలు ఇలా రాలేదు కదా, ఈరోజు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇంతకీ నువ్వు వెన్నెలవేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి మాత్రం, నేను ఏం చేసినా సరే నా కోసమే చేస్తున్నాను, నేను ధైర్యంగా వెళ్తున్నాను, నాకేమీ జరగదు, మీకు ఏమీ జరగనివ్వను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే వైష్ణవి మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. నేను ధైర్యంగా వాళ్ళని ఎదుర్కోవడానికే వెళ్తున్నాను, ఇక మీరు కూడా నా తోటి రండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అక్కడున్న వాళ్ళ నానమ్మ మాత్రం, ఏంట్రా ఇది వెన్నెలనేనా, వెన్నెల ఇలా మాట్లాడుతుంది ఏంట్రా అని చెప్పేసి అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉండిపోతారు.